విజయసాయిరెడ్డిపై తనదైన శైలిలో సెటైర్లు వేసిన డిప్యూటీ మేయర్ టీడీపీ నాయకులు రూప్ కుమార్ యాదవ్. మే 13 తర్వాత ఇలాంటి నాయకులను కలవాలంటే అమరావతి గానీ, హైదరాబాద్ గానీ, ఢిల్లీ గానీ వెళ్లాలని ఎద్దేవా చేశారు. విజయసాయిరెడ్డికి కనీస జ్ఞానం కూడా లేదని రూప్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుంటి సాకులు చూపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్ తిరస్కరించాలని ఎన్నికల అధికారులను కోరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ము ధైర్యం ఉంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలని, ఇలాంటి కుంటి సాకులు చూపవద్దని హితవు పలికారు. సాధ్యం కాని హామీలిస్తూ విజయసాయిరెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నాడని దయచేసి ఎవరూ నమ్మవద్దన్నారు. మే 13 తర్వాత ఏ ఒక్క నాయకుడు కూడా నెల్లూరులో ఉండరని, మీకు ఏ కష్టం వచ్చినా, ఆపదొచ్చినా హైదరాబాద్ గానీ, ఢిల్లీ గానీ వెళ్లాలని అన్నారు. సొంత డబ్బులు పెట్టి విద్య, వైద్యం, మంచినీరు అందిస్తున్న మంచి వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని రూప్ కుమార్ యాదవ్ కోరారు. అయితే జిల్లాలోని వేమిరెడ్డిపై ఎవరూ విమర్శలు చేసినా క్షణాల్లో ప్రత్యక్షమే తీవ్రస్థాయిలో ఖండించడం రూప్ కుమార్కే సాధ్యమని చెప్పుకోవచ్చు. మరి మిగతా టీడీపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటారో అర్థం కావడం లేదని పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ నమస్కారం. నెల్లూరు పార్లమెంటుకి సంబంధించి ఫైల్ చేయబడినటువంటి నామినేషన్లకు సంబంధించి ఈరోజు రిటర్నింగ్ ఆఫీసర్ అయినటువంటి కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అన్ని పార్టీల ప్రతినిధులతో స్క్రూటినీ జరిగింది. వారి యొక్క వక్ర బుద్ధి స్క్రూటినీ సందర్భంగా కూడా మా సాయన్న చూపించాడు. పాపం కావాలని కొన్ని కంప్లైంట్లు పెట్టి అబ్జెక్షన్స్ రైజ్ చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ని తిరస్కరించమని చెప్పి కుంటి సాకులు. నెంబర్ 2 రాష్ట్రంలో అని చెప్పుకునే మా సాయన్న కుంటి సాకులు. ఒక వ్యక్తి, ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి కనీసం ఈ అబ్జెక్షన్స్ రేజ్ చేయొచ్చా చేయకూడదా అని కనీస పార్టీ పరిజ్ఞానం లేకుండా చెల్లుబడి కానటువంటి కొన్ని అభ్యంతరాలను తెలపడం జరిగింది. గౌరవ రిటర్నింగ్ అధికారి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకోకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నామినేషన్ని ఆమోదించడం జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటు ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ఆలోచన సాగించండి. ఎవరైతే ఈ పార్లమెంటుకి అన్ని రకాలుగా ఉపయోగపడే వ్యక్తి, గతంలో అనేక సంవత్సరాలుగా నెల్లూరు జిల్లాలో తన కష్టార్జితంతో సంపాదించిన డబ్బులతో అనేక రకాల సేవా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు, వైద్యం, విద్య అన్నీ చేస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మే 13 తర్వాత ఇక్కడ హడావిడి చేసే ఈ నాయకులు ఎవ్వరూ కనపడరు. వీరిని కావాలని పట్టుకోవాలంటే అమరావతికో, హైదరాబాద్కో, ఢిల్లీకో పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆలోచన సాగించమని చెప్తూ ఉన్నా. మీకేం కావాలా నేనుండా, మీకేం కావాలా నేను చేస్తా, లక్షలాది ఉద్యోగాలు ఇస్తా, ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నటువంటి ఈ నాయకుల గురించి అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంటరీ ఓటర్ మహాశయులందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ, మే 13వ తారీఖు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆ పోలింగ్ రోజున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకొని తమ అమూల్యమైన ఓటు ముద్రని సైకిల్ గుర్తుపై వేసి అటు అసెంబ్లీ అభ్యర్థుల్ని, ఇటు పార్లమెంట్ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.